147వ కీర్తన 16వ వచనము. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. మనము ఈ యొక్క కీర్తనలో పై వచనాలు చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానం గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ అదే గొప్పతనాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని చూడండి. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే అని వ్రాయబడి ఉంది. అంటే మనం మంచు చూసినట్లయితే అది ఏదైనా తడిపేస్తే అది ఇంకా పనికి రాదు అనిపిస్తుంది. మంచు ఇట్లా గడ్డి మీద అంతా పడ్డదంటే అక్కడ నడవడానికి కానీ కూర్చోడానికి కానీ మనము ఇష్టపడము. అంటే మంచు భూమిని తడిపివేసిన దాన్ని మనం చూస్తే అది ఒక నిర్జీవంలాగా అనిపిస్తుంది. ఇంకా అది ఎందుకు పనికి రాదు. ఇక్కడ వాక్యంలో వ్రాయబడినట్లు బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. అంటే ఈ యొక్క మంచు కణములు చల్లేది కూడా దేవుడే. అంటే నీ జీవితంలో కూడా కష్టాలను కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ కష్టాల నుండి దేవుడికి మహిమ రావడానికి, ఆ కష్టాలలో నువ్వు దేవుని ఎంత ఆనుకొని జీవిస్తున్నావు, దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి జీవిస్తున్నావు అన్నదే దేవుడు చూడ్డానికి. అయితే దీన్ని బట్టి చూస్తే ఈ సృష్టిలోని సర్వాన్ని సృష్టించింది దేవుడు మాత్రమే. ప్రతిదీ కూడా ఆయన యొక్క స్వాధీనంలోనే ఉంది. ఈ యొక్క సృష్టిలో చేంజ్ అవుతున్నటువంటి ప్రతి సీజన్స్ కూడా ఆయన యొక్క స్వాధీనంలోనే ఉంది. సమయం కూడా ఆయన యొక్క స్వాధీనంలోనే ఉంది. సమస్తం కూడా దేవుని యొక్క స్వాధీనంలోనే ఉంది. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. మరి దీన్ని బూడిద వంటి మంచు కణములను చల్లేది దేవుడే అయినప్పుడు, మరి ఆ విధంగానే దేవుడు కూడా మన మీద తన యొక్క బ్లెస్సింగ్స్ని దేవుడు ఇవ్వగలడు. మనకు పీస్ని దేవుడు ఇవ్వగలడు. నీకు శాంతికరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. జోబ్ గురించి చూసినట్లయితే జోబ్ తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు. హెల్త్ని కోల్పోయాడు, తన పిల్లల్ని కోల్పోయాడు, తన ప్రొవిజన్ని కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. అయినా కానీ జోబ్ దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేడు. ఎందుకంటే జోబ్ 19th చాప్టర్ 25th and 26th వర్సెస్లో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను. చూడండి, అన్ని కోల్పోయాడు జోబ్. పిల్లల్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయినా కానీ దేవుడి మీద మాత్రం ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు జోబ్. నేను మాత్రం నా మట్టుకు నేనే చూస్తాను దేవుణ్ణి అని అంటున్నాడు జోబ్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ జీవితంలో ఒక కష్ట పరిస్థితిని దేవుడు అనుమతించిన తర్వాత నువ్వు కూడా జోబ్ లాగా చెప్పగలుగుతావా? నా జీవితంలో నాకు సమస్తము దేవుడే, సమస్తము దేవుడు నా మేలు కొరగా చేస్తాడు అని నువ్వు చెప్పగలుగుతావా? ఆ పరిస్థితిలో ఉన్నవా? ఆ విశ్వాసంలో ఉన్నవా నువ్వు? ఈరోజు ఒకవేళ అటువంటి విశ్వాసంలో నువ్వు లేకున్నట్లయితే ఒకసారి జోబ్ యొక్క గ్రంథాన్ని చదువు. ఈరోజు నువ్వు అటువంటి విశ్వాసంలో లేనట్లయితే దేవుణ్ణి అడుగు, దేవా నా విశ్వాసాన్ని పెంచు అని దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పకుండా నీ విశ్వాసాన్ని పెంచుతాడు. మరి ఇక్కడ ఈ యొక్క వచనంలో చూసినట్లయితే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. అంటే సమస్తం కూడా ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు నీ జీవితం కూడా దేవుని కంట్రోల్లోనే ఉంది. నువ్వు కూడా జోబ్ లాగా ఒకవేళ అవును దేవా నా ఈ పరిస్థితిలో కూడా నేను ఇంకా నిన్ను నమ్ముతున్నానని నువ్వు అంటున్నట్లయితే దేవుడు జోబ్కి డబుల్ పోర్షన్ ఏ విధంగా ఇచ్చిండో నీకు కూడా అటువంటి డబుల్ పోర్షన్, దానికంటే ఎక్కువ కూడా దేవుడు ఇవ్వగలడు. దేవుడు నీ జీవితంలో ఒక కష్ట పరిస్థితిని నీకు అనుమతించిండు అంటే అందులో నుండి నేను ఏ విధంగా రెస్టోర్ చేయాలి, అందులో నుండి నేను ఏ విధంగా విడిపించాలో కూడా దేవుడికి ముందుగానే తెలుసు. గనుక ఈ యొక్క వాక్య ప్రకారం సమస్తము ఆయన కంట్రోల్లోనే ఉంది కాబట్టి నువ్వు దేనికి భయపడకుండా జోబ్ లాగా విశ్వాసంలో జీవించు. తప్పకుండా దేవుడు జోబ్ లాంటి బ్లెస్సింగ్స్ నీ జీవితంలో కూడా అనుగ్రహిస్తాడు. God bless you.